హాయ్ అండి. వెల్కమ్ టు రెసిపీస్ బై స్వప్న. ఈరోజు మన వీడియోలో మన కళ్ళకి ఎంతో మేలుని చేసే పొనగంటి ఆకుకూరతో కారప్పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇదైతే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది, అలాగే ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. ముందుగా ఈ పొనగంటి ఆకుకూర కారప్పొడి చేసుకోవడానికైతే పొనగంటి ఆకుని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్ పైన 2-3 గంటల పాటు ఫ్యాన్ గాలికి పొడి పొడిగా ఆరనిచ్చుకోవాలి. తర్వాత కాడలు లేకుండా ఆకులు ఇలా చుంచి పెట్టుకోవాలి. ఇప్పుడు పొనగంటి ఆకుకూరతో కారప్పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా దీనికోసం కావాల్సిన పదార్థాలు: ఒక కట్ట వరకు పొనగంటి ఆకు, అంటే నాకైతే బౌల్ నిండా వచ్చింది. అలాగే ఒక 3 స్పూన్ల వరకు శనగపప్పు, ఒక 3 స్పూన్ల వరకు మినపప్పు, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు, అలా ఒక 5 నుండి 6 వరకు ఎల్లిపాయలు, ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఒక స్పూన్ వరకు ధనియాలు, సరిపడా ఉప్పు, మన కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు పొనగంటి ఆకు కారప్పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం అయితే ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని మినపప్పు అలాగే శనగపప్పు తీసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత దీనిలో జీలకర్ర అలాగే ధనియాలు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా కలుపుకుంటూ దూరగా వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీనిలో ఎండుమిర్చి వేసుకొని మాడకుండా కొంచెం ఎర్రగా అయ్యేటట్టు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం ముందుగా తీసుకున్న పొనగంటి ఆకు ఉంది కదా, దాన్ని వేసుకొని పొడి పొడిగా అయ్యేటట్టు వేయించుకోవాలి. పొనగంటి ఆకును మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ పొనగంటాకు మంచిగా వేగి పొడి పొడిగా ఇలా క్రిస్పీగా అయిన తర్వాత దీనిలో ఎల్లిపాయలు అలాగే చింతపండు వేసుకొని ఒకసారి కలిపి దీన్ని చల్లరనిచ్చుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న పొనగంటాకు ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, మన కంటి చూపుకి ఎంతో మేలు చేసే పొనగంటి ఆకుకూర కారప్పొడి రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్.